మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు, మనకు శాంతి సమాధానమును అనుగ్రహించు గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ సర్వాధికారి అయిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము, కృపావార్త. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం తనకు జనంగా చేసుకోవటానికి, తన ప్రజలుగా చేసుకోవటానికి ఆయన మన పట్ల ఇష్టం కలిగి ఉన్నారు. తన ఘనమైన నామ మహిమ నిమిత్తం ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. సమూయేలు ఇశ్రాయేలీలకు రాజుగా ఎవరినైనా చేసుకుంటే ఆ రాజుకు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఆ రాజు ఎదుట ఎలా ఉండాలి అనేది వివరించినప్పటికీ వారు దేవాది దేవుడైన యెహోవా దేవుణ్ణి రాజుగా కాదనుకుని ఒక వ్యక్తిని రాజుగా వారు కోరుకున్నారు. వారు రాజుగా ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు సమూయేలు వారితో జరగబోయే కార్యాలన్నీ వివరిస్తూ దేవుని యొక్క అభిష్టాన్ని వారికి తెలియజేశాడు. మిమ్ములను జనులుగా చేసుకొనుటకు ఆయన ఇష్టపడున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ నూతన దినములో ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నిన్ను ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నిన్ను ఎవరు అభిమానించినా అభిమానించకపోయినా, నిన్ను ఇష్టపడే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నిన్ను తన ప్రజలుగా చేసుకోవటానికి, తన సొత్తుగా చేసుకోవటానికి ఇష్టం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరెవరి గురించో నన్ను ఇష్టపడలేదని ఆలోచించేదానికంటే నీ కొరకు ప్రాణం పెట్టి ఆఖరి రక్త బొట్టు వరకు రక్తమును చెందించిన యేసయ్య కొరకు ఒకసారి ఆలోచించవా? ఇజ్రాయేలీలు వారిని పోషిస్తున్న పోషకుడైన రాజును కాదనుకుని అన్యజనులను చూచి మాకు కూడా ఒక రాజు కావాలని కోరుకున్నారు. అదేవిధంగా నువ్వు కూడా నిన్ను ఇష్టపడుతున్న దేవుణ్ణి, నిన్ను కావాలనుకుంటున్న దేవుణ్ణి కాదనుకుని లోకాన్ని ప్రేమిస్తావా? ఒక్కసారి ఆలోచించు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వెవరివైనా సరే, దేవుడు లోకమును ప్రేమించారు. ఆ ప్రేమించిన దేవుడు నీ ఎడల ఇష్టం కలిగి ఉన్నారు. ఆ ఇష్టం నిన్ను తన జనముగా చేసుకుని నిన్ను విడువక ఎడబాయక కాపాడుటకై ఆయన నీ యందు మనస్సు కలిగి ఉన్నారు. ఎవరో నిన్ను ఇష్టపడట్లేదని, ఎవరో నిన్ను పక్కన పెట్టేశారని, ఎవరో నిన్ను తక్కువ చేసి చూస్తున్నారని దిగులు పడి, వెదన పడి, ఆవేదన చెంది ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు కావలసిన సమస్తమును ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్పమంటారా? ఆయన తన ప్రాణాన్నే నీ కోసం, నా కోసం ఇచ్చేసాడు. ఇంకంతకంటే ఏమి కావాలి? ఆయన సమస్తాన్ని నీ కొరకు ఇవ్వటానికే సృష్టించిన సృష్టికర్త. ఆ యేసయ్య దగ్గరికి వద్దాం. నీ ఎడల వాంఛ కలిగిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వద్దాం. నిన్ను విడువని ఎడబాయని యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం నాయనా. జీవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా ఎడల ఇష్టం కలిగి ఉన్నారు ప్రభువా. నీ నామ ఘనత కొరకై మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని మమ్మల్ని విడువక ఎడబాయక కాపాడుతున్నందుకు నీకు వందనాలు. దేవ, ఎందరైతే ఎవరూ లేరనుకుని బాధపడుతున్నారో వారందరినీ నీ చెంతకు చేర్చుకుని నీ కౌగిలిలో ప్రభువా భద్రపరిచి
వారి ఎడల ఇష్టం చేసుకుని వారిని విడువక ఎడబాయక కాపాడుమని, మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.